ఏంటమ్మా మళ్ళీ వచ్చారు? ఏం లేదు నాయన, ఇందాడ సరుకులు తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా 10 రూపాయలు ఇచ్చారు, అవి తిరిగి ఇచ్చేద్దాం వచ్చానయ్యా. అయ్యో అవునా? మరి అలాంటప్పుడు రేపు తీసుకొచ్చి ఇవ్వచ్చు కదమ్మా. ఎందుకు ఈ టైంలో తీసుకొచ్చావు? అవును, ఇందాక 20 రూపాయల గురించి బేరం ఆడావు. నేను ఎక్కువ రేటు కూడా అమ్ముతున్నాను అన్నావు. అది ఇందాడ గొడవ పడింది నా డబ్బుల కోసం, ఇప్పుడు తిరిగి ఇచ్చింది మీ డబ్బులయ్యా. అక్రమంగా వచ్చింది ఏది మన దగ్గర పెట్టుకోకూడదయ్యా. ఎవరో చూడలేదు కదా నా డబ్బులు నేను తింటే భగవంతుడు చూడకుండా ఉంటాడయ్యా. అది నా బిడ్డలకు శాపం అయ్యా. సార్ నమస్తే. తిరుగారు నమస్తే, రండి. తిరుగారు ఏంటి సంగతిలో? ఏంటి అలా ఉన్నారు, ఏమైంది? సార్ మీరు నన్ను క్షమించాలి. పోయిన వారంలో లెక్కల్లో తప్పు రాసి ఆ 25,000 నేను తీసేసుకున్నాను. అవునా? అసలు నేను అదేం గమనించలేదు. మరి మీరు ఉంచుకోవచ్చు కదా, ఎందుకు తెచ్చిచ్చారు మళ్ళీ? మీరైతే గమనించకపోవచ్చు, కానీ దేవుడు అనేవాడు పైన చూస్తూనే ఉంటాడు కదా సార్. ఈ పాపం సొమ్ము తీసుకుని నేను సంతోషపడితే రేపు నా పిల్లల పాలిట శాపంగా మారవచ్చని ఈ రోజే తెలుసుకున్నాను సార్. సారీ అండి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగదు. ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు? ఏం లేదు పావని, తను డబ్బులు ఇచ్చెళ్ళాడు కదా, అదే ఆలోచిస్తున్నా. పోనీలండి, తప్పు చేసినా సరిదిద్దుకున్నాడు, అది గొప్ప విషయమే కదా. మన కష్టం మనకు మిగిలితే చాలండి, మోసంతో వచ్చేది ఏది కూడా మనకు వద్దండి. ఆయన చెప్పినట్టు అది ఎవరి బిడ్డలకైనా శాపమే కదండి. చూస్తున్నాం కదండి, ఈ క్షణమే మనది, తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. మొన్నొచ్చిన కరోనా చాలా గుణపాఠాలని నేర్పింది కదండి. 1 గంటకి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టగలిగిన ధనవంతులు కూడా ప్రాణాలు కాపాడుకోలేక కనుమరుగైపోయారు కదండి. ఈ లోకంలో ఏది శాశ్వతం చెప్పండి? ఎవరు కావాలండి? నువ్వు జ్యోతి వాళ్ళ అమ్మవే కదమ్మా? అవునండి. ఒక్కసారి అమ్మని పిలుస్తావు తల్లి? అలాగేనండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. మీరు నన్ను క్షమించాలమ్మా. మీ ఆయన గారు బ్రతికుండగా నాకు ఒక 4 లక్షల రూపాయలు ఇచ్చారమ్మా. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఇవి మళ్ళీ మా పాప పెళ్లి కుదిరినప్పుడు అడుగుతాను, మీ దగ్గర ఉంచండి సార్ అన్నాడు. ఆ కొద్ది రోజులకే పాపం ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారు. ఈ విషయం ఎవరికీ తెలియదు కదా అని చెప్పేసి నేను అది మీకు చెప్పకుండా ఒకవేళ మీరు అడిగితే చూద్దాంలే అనుకున్నాను. మీరు ఇప్పటి వరకు అడగపోతే ఇంకేవద్దనుకున్నానమ్మా. ఇది అన్యాయంగా తీసుకున్న డబ్బు, ఇది నా బిడ్డలకు శాపమని ఓ మనిషి ద్వారా తెలుసుకున్నానమ్మా. ఇది మీకు చెందాల్సిన డబ్బమ్మా, వడ్డీతో కలిపి 5 లక్షలు తీసుకోండి అమ్మా. నేను అప్పుడే మీ కష్టాల్లో ఇవ్వాల్సిందమ్మా, తప్పు చేశాను, క్షమించుతాను. మీరు బాగుండాలయ్యా. ఇంకొకరి కష్టాన్ని నువ్వు అన్యాయంగా తింటున్నావా? ఇది భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. ఇది నీ బిడ్డలకు శాపం.